సార్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ప్రత్యేకించి మన దగ్గర చదువుకున్న వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలియజేయండి. బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్. కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. అది అందరికి తెలియని విషయం. ఇది 3 years కోర్సులో 6 semesters ఉంటుంది. ఈ 6 semesters ఏం చేస్తుందంటే 6 sectors లో ప్రాక్టికల్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తున్నాం. ఈ బీకామ్ స్టూడెంట్స్ కి అన్ని ఇండస్ట్రీ సంబంధాలతో మన ప్రాక్టికల్ నాలెడ్జ్ కల్పిస్తున్నాం. ఇది ఒక ఐక్యూరియడ్ యొక్క ప్యాషన్. ఐక్యూరియడ్ బిజినెస్ వస్తే మంచి ప్యాకేజ్ తో పాటు మంచి జాబ్ తో పాటు మంచి లైఫ్ సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అసలు ఇంటర్ తర్వాత ఎలాంటి గ్రూపులు తీసుకోవాలి, ఏంటి, ఏ గ్రూప్ తీసుకుంటే మా పిల్లవాడు కానీ పాప కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ముందుకెళ్తుంది అనే ఒక సందేహంలో మనం ఎప్పుడూ ఉంటూనే ఉంటాం. అలాంటి సందేహాలన్నీ క్లియర్ చేయాలి అని అంటే వాటన్నిటిపైన ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి మనతో పాటు ఉంటే బాగుంటుందని చెప్పి అలాంటి ఒక పర్సన్ని ఇప్పుడు నేను తీసుకురావడం జరిగింది. వారే డాక్టర్ నారాయణ గారు. వారి గురించి చెప్పాలి అని అంటే బనారస్ హిందూ యూనివర్సిటీలో వారి స్టడీస్ కంప్లీట్ చేసుకున్నారు. 10 PGలు, 6 degrees, 2 PhDలు, 2 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు, 2 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులు సాధించి ఇలా దాదాపు 19 వరల్డ్ రికార్డులు సాధించారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఈ కోర్సు ఇంటర్ తర్వాత తీసుకోవాల్సిన కోర్స్. ఇది తీసుకోవాలంటే ఇంటర్లో ఎటువంటి గ్రూప్ తీసుకున్న వాళ్ళైనా తీసుకోవచ్చా? ఎవరెవరు ఎలిజిబుల్ ఈ కోర్స్ తీసుకోవడానికి? అసలు ఇది తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ప్రత్యేకించి మన దగ్గర చదువుకున్న వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలియజేయండి. తప్పకుండా అండి. ఇప్పుడు డిగ్రీ పేరు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్. జనరల్గా పిల్లల్లో బీకామ్ చదివిన వ్యక్తులు ఏమంటారంటే, అరే నువ్వు చదివింది బీకామ్, దట్స్ వై యూ బీకామ్, సైలెంట్గా ఉండు అంటే. పాపం బీకామ్ చదివిన స్టూడెంట్ నీ సైలెంట్గా ఉండు, నీకు ఏదో క్యాషియర్ పోస్ట్ ఏదో అకౌంట్ పోస్ట్ వస్తుంది అనేసి అట్లాగే పాపం ప్రపంచానికి తెలియజేశారు. అసలు బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్. కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. అది అందరికి తెలియని విషయం. అవును అవును. అయితే ఈ బీకామ్లో సబ్జెక్ట్స్ ఏమిటి అంటే FA అని ఒక సబ్జెక్ట్ ఉంది, అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని. ME అని ఒక సబ్జెక్ట్ ఉంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని. CA అని ఒక సబ్జెక్ట్ ఉంది, కాస్ట్ అకౌంటింగ్ అని. IT అని ఒక పేపర్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్. అంటే మనలో ఏం చేస్తుంటే బీకామ్ చదివిన వాళ్ళకి ఈ సబ్జెక్ట్లో 100 గంటల మార్క్స్ వస్తాయి. ఈ స్టాటిక్స్లో కానీ కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంట్లో ఫుల్ మార్క్స్ వస్తాయి. థియరీగా వస్తున్నాయి. కంపెనీ అయిపోతే మార్క్స్ చూసి ఏమొస్తున్నారు, క్యాషియర్ పోస్ట్ ఒక 20-25,000, కొద్ది బాగా చేసి 30-40,000 శాలరీ. అంతే ఈ లైఫ్ పాపం. మీరు ఈ మాట అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే నాలెడ్జ్ ఉండాలి, కరెక్టే, కానీ పర్సంటేజ్ ఆ థియరీ నాలెడ్జ్ 100 ఉన్నా 50 ఉన్నా ఎంత ఉన్నా అది సర్టిఫికెట్స్ వరకే పరిమితం. ఆ సర్టిఫికెట్స్ లేనిదే జాబ్స్ ఇవ్వట్లేరు కదా. అవును, మంచి పర్సంటేజ్ లేనిది. అయితే మీరు అన్నమాట వాస్తవం. పర్సెంటేజ్ ఉంటే జాబ్ ఇస్తున్నారు. జాబ్ ఇచ్చిన తర్వాత టెక్నికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు తీసేస్తారుగా. అంటే సర్టిఫికెట్స్ పర్సెంటేజ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. అంటే హై లెవెల్కి పర్సెంటేజ్ ఉంటే జాబ్ వస్తుంది, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా, గ్లోబల్ ఎక్స్పోర్ లేకుండా ఉంటే లైఫ్ అంతా ఇప్పుడు ఎక్కడే వేసిన గొంగలు అక్కడే, గురితోక బెత్తడు అంతే. అలాగే మనం ఏం చేస్తున్నామంటే ఈ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చదివే వాళ్ళకి కూడా ఐక్యూరియడ్ బిజినెస్ స్కూల్లో ఇది 3 years కోర్సులో 6 semesters ఉంటుంది. ఈ 6 semesters ఏం చేస్తున్నామంటే 6 sectors లో ప్రాక్టికల్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తున్నాం. కాశ్మీర్ టు కన్యాకుమారి ఇండస్ట్రీ. ఫస్ట్ సెమిస్టర్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కి బీకామ్ చదివినోడికి అసలు ఏంటిది రిలేషను అని అందరికి డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒక కార్ ఇండస్ట్రీ అయినా, బైక్ ఇండస్ట్రీ అయినా, ఒక టైర్ ట్యూబ్ ఇంజిన్ ఏ ఇండస్ట్రీ అయినా కూడా అక్కడ అకౌంట్ డిపార్ట్మెంట్ ఉండాల్సిందే కదా. ఖచ్చితంగా. అక్కడ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏంది, కాస్ట్ అకౌంటింగ్ ఏంది, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, కంపెనీకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఎంత మిగిలింది, ఎంత తగిలింది, ఎంత లాస్ వచ్చింది, ఇవన్నీ చెప్పేది ఎవరు? ఈ సబ్జెక్ట్ చదివినవాడు, బీకామ్ సబ్జెక్ట్ చదివినవాడు. అకౌంట్ సబ్జెక్ట్ చదివినవాడు. ఒక బిజినెస్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా బిజినెస్ ఉంది అని అంటే దాంట్లో చిన్న స్టేజ్ నుంచి హై స్టేజ్ వరకు ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది తీసుకోవడం వల్ల ఆ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన దాంట్లో కూడా మనం వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇవి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ ఇండస్ట్రీలో నేను లేకపోతే ఆ డిపార్ట్మెంట్ జరగదు. కానీ ఇలాంటి సన్న స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎక్కడ మారుమూల చిన్న క్యాబిన్ పెట్టేసి ఒక అకౌంట్ పోస్ట్, ఒక క్యాష్ పోస్ట్ ఇస్తారు. కానీ ఎప్పుడు ఆ థియరీగా చదువుతున్న వాళ్ళకి మనకు కాన్ఫిడెన్స్ లేదు. ప్రాక్టికల్ ఇండస్ట్రీకి తీసుకెళ్తున్నాం కాబట్టి మనకు ప్రాక్టికల్ ఇస్తున్నాం కాబట్టి కంపెనీలో నేనే ఎవరికి హీరో అంటే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ హార్ట్.
ఇన్కమ్ లేకుండా శాలరీస్ ఎట్లా ఇస్తావి, అంతే కదా. ఈ మెయిన్ మార్కెటింగ్ రీసెర్చ్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఎలా జరుగుతుంది? అవును. ఇవన్నీ చేసే వ్యక్తి ఎవరు? నేనే. నాకు తెలిసింది సీక్రెట్. ఈ పోస్ట్ కీ రోల్ పోస్ట్. ఎస్, అప్పుడు డిమాండ్ చేయగలరు. ఆట ఆడియొచ్చు. ఆట ఆడించవచ్చు. ఈ విషయం తెలియనప్పుడు గుమస్తాగా క్లర్క్ గా వెళ్ళిపోతా ఉన్నాడు, ఒక అకౌంటెంట్ గా వెళ్ళిపోతా ఉన్నాడు. అవును. అలాగని సెకండ్ సెమిస్టర్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కూడా ఈ అకౌంట్ డిపార్ట్మెంట్ మెయినే. అలాగని థర్డ్ ఫార్మాస్యూటికల్ లో, అంటే ఏ ఇండస్ట్రీకి పోయినా కూడా అకౌంట్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ చాలా ఇంపార్టెంట్. అవును. ఫోర్త్ సెమిస్టర్ వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చేసరికి ఫుడ్ ఇండస్ట్రీస్, అవేగా ప్రపంచం మీద అవే కదా మొత్తం. సిక్స్త్ వచ్చేసరికి FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, రిటైల్. ఎక్కడ పోయినా కూడా లేనిది లేదు. లేదరు, ఇవన్నీ లేకుండా ఏమైనా ఉన్నాయా? భూమి పైన అంటే ప్రతి వాడు ఒక వెహికల్ వేసుకోవాల్సిందే, ఒక ఫ్యాబ్రిక్ తొడుక్కోవాల్సిందే, ఒక మెడిసిన్ వేసుకోవాల్సిందే, ఒక ఇంట్లో వస్తువులు వాడుకోవాల్సిందే, తాగాల్సిందే, తినాల్సిందే. అన్ని వచ్చినాయి, అన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. అన్ని ఇండస్ట్రీ సంబంధాలతో మన ప్రాక్టికల్ నాలెడ్జ్ కల్పిస్తున్నాం ఈ బీకామ్ స్టూడెంట్స్ కి. ఇది ఒక ఐక్రియేట్ యొక్క ఒక స్పెషల్, ఒక యూనిక్. ఇలా తీసుకెళ్ళడం వల్ల నేను చదివింది బీకామ్ కంప్యూటర్స్ థియరీ కాదు ఐక్రియేట్ లో, నేను చదివింది బీకామ్ కంప్యూటర్స్ విత్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో. ఏ ఇండస్ట్రీలో ఎక్కడ అకౌంట్స్ డిపార్ట్మెంట్, కాస్ట్ అకౌంటింగ్ కానీ, మేనేజ్మెంట్ అకౌంటింగ్ కానీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఆడిటింగ్ కానీ ఎలా జరుగుతుందో నేను రియల్ గా తెలుసుకున్నాను. అక్కడ అలాంటి కంపెనీలో నాకు ఇలాంటి మేనేజర్ పోస్టులు ఉన్నాయి, ఇలాంటి ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది, అలాగే వెళ్ళగలుగుతాను. ఏ ఇండియాలో అయినా, ఏ ఫారిన్ లో కూడా అలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ మన స్టూడెంట్స్ పెంచినప్పుడు, అలాంటి లైఫ్ స్కిల్స్ మనం చూపించినప్పుడు, అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మనం చేయించినప్పుడు, అలాంటి ఇంటర్వ్యూ స్కిల్స్ మనం చేయించినప్పుడు, అలాంటి లీడర్షిప్ స్కిల్స్ మనం చేయించినప్పుడు, ఇవన్నీ ఒకే చోట ఉన్న ఇన్స్టిట్యూట్ మనకు దొరికింది ఐక్రియేట్. అలాగా హ్యాపీగా ఎవరైతే నేను బీకామే చదువుతాను, మన తెలంగాణలో ఎక్కువ చదువుతుంది బీకామే, సైన్స్ తర్వాత ఎంపీస్ తర్వాత బాగా చదువుతుంది ఎవరైనా, ఏ సబ్జెక్ట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ తీసుకుంటే బీకామ్నే. కానీ బీకామ్ ఎక్కువ మంది చదువుతున్నారు, నెక్స్ట్ సబ్జెక్ట్ అదే హైయెస్ట్. కానీ పాపం జనరల్ చదువుతున్నారు. కాలేజీ మాత్రమే, కాలేజీ థియరీ మాత్రమే, బుక్స్ రాస్తారు పాపం. ఇన్ని రకాల నోట్ బుక్స్ రాస్తా ఉంటారు. ఫైనాన్స్ అకౌంట్, కాస్ట్ రాసి 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 చేసేస్తే ఫుల్ మార్క్స్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. బయటికి పోతే పాపం 30 పట్ల చిన్న ప్యాకేజ్ వెళ్ళిపోతున్నారు. అదే ఐక్రియేటివ్ బిజినెస్ వస్తే మంచి ప్యాకేజ్తో పాటు, మంచి జాబ్తో పాటు, మంచి లైఫ్ సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. సూపర్. అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో, నాకు తెలిసి మీరు వినే ఉంటారు, మీరు చెప్పే ఉంటారు, ఎంతసేపు పక్కన పైన డిపెండ్ అవ్వకుండా మనమంటూ ఒకటి ఏంటి అనేది మనం గుర్తించగలిగి, మనలో మనము ఆ టాలెంట్ ని కనుక సంపాదించగలిగితే, టాలెంట్ ఉన్నోడు ఇక్కడ కాదు అడవిలో వదిలేసి వచ్చినా వాడు బయటికి రాగలుగుతాడు అని అంటారు కదా. అట్లా చెప్పటం వరకే కాదు, అలాంటి బెస్ట్ ఇలాంటి ఫీచర్స్ ఉన్న కాలేజ్ కనుక పట్టుకొని వేయగలిగితే దాన్ని మనం నిజం చేసిన వాళ్ళం అవుతాం. మీరు అంటుంటే నాకు ఒక చిన్న స్టోరీ గుర్తుకొచ్చింది. ఫారెస్ట్ లో బతుకుతాడు, కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఫారెస్ట్కి వెళ్ళాడంట. చాలా మంది కాళ్ళకి చెప్పులు లేకుండా అడవిలో పనిచేసుకుంటున్నారట. చూసాడట, చెప్పులు కంప్లీట్ పెట్టుకుంటారు, ఎవడు కొనలేదంట. ఇంకొకటి పోయాడంట, నేను కొనిపిస్తానని. వాడు పోయి ఏం చెప్పాడంటే, వాళ్ళందరూ పిలిచి, మీరు చూడండి కాళ్ళకి చెప్పులు లేకుండా మీరు వెళ్తా ఉన్నారు, మరి రాళ్ళు గుచ్చుకుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, అదే మీరు వేసుకుంటే ఎక్కువ పని చేసుకోగలుగుతారు, కాళ్ళకి గుచ్చుకోవి రాళ్ళు కానీ అని ప్రాక్టికల్ చేసి చూపించాడంట. అప్పుడు వాళ్ళు నిజమనేసి అప్పుడు వేసుకొని చూస్తే నిజమే, అంతకుముందు ఇప్పుడు చాలా బాగుంది అనేసి అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు అలవాటు చేసుకున్నట్ట. అంటే దాని యొక్క వాల్యూ చెప్పేదంటే కూడా ఉండాలి. ఫస్ట్ వాడు పోయి సక్సెస్ గా అంటే అక్కడ పెట్టుకుంటే కొనుక్కుంటారు అనుకున్నాడు, వాడు తెలియదు దాని వాల్యూ, ఎందుకు కొనుక్కుంటాడు, దాని వాల్యూని తెలియజేస్తాడు. ఇంకొకటి వచ్చేసి వాల్యూని తెలియజేయాలి. అలాగే మన ఐక్రియేటివ్ బిజినెస్ స్కూల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ యొక్క, ఇండస్ట్రియల్ నాలెడ్జ్ యొక్క వాల్యూని తెలియజేస్తా ఉన్నాడు. అది మన దగ్గర స్పెషల్. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ పోతే ఫస్ట్ వాడు ఎలా కొనిపించలేకపోయాడు, ఫస్ట్ వాడికి ఎలా జాబ్ రాలేదు, వీడికి ఎలా జాబ్ వచ్చింది, ఎలాగ అమ్మగలిగాడు, బిజినెస్ మ్యాన్ గా ఎలా ఎదగగలిగాడు, అలాగే మన ఐక్రియేటివ్ బిజినెస్ అలాగే ఎదగలుగుతాడు. అంటే సేమ్ ప్రొడక్ట్ సేమ్ బిజినెస్ అయినా కూడా ఒక ప్రొడక్ట్ ఒకడు 10 రూపాయలకి ఈజీగా అలవోకగా అమ్మేస్తాడు, అదే ప్రొడక్ట్ ని వాడు 4 రూపాయలకు కూడా అమ్మలేని వాడు కూడా ఉంటాడు. అంటే ఇక్కడ వాడు బుర్ర ఉపయోగించలేదు, లేకపోతే వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి, అంటే ఏ టైంలో జరగాల్సినది ఆ టైంలో జరగాలి, ఆ టైంలో వాడు తీసుకోవాల్సిన ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకోలేడు కాబట్టి ఇక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. కానీ మన దగ్గర ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, ఆ వాల్యూ అందించి మరీ మనం ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారు. మన ఇన్స్టిట్యూట్స్ కోకటపల్లి ఐక్రియేటివ్ బిజినెస్ స్కూల్, అలాగనే అల్వాలు, సుచిత్ర, సికింద్రాబాద్లో డాక్టర్ నారాయణ ఇన్స్టిట్యూట్స్ మీద 30 years పెట్టి 25 countries ఆల్మోస్ట్ 5,000 స్టూడెంట్స్ వెల్ సెటిల్ అయ్యారు. ఓవరాల్గా అయితే 50,000 స్టూడెంట్స్
ఒక డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్స్పైర్డ్గా ఇలాగ మన 5,000 స్టూడెంట్స్కి 10,000 స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ నేను మ్యాక్సిమం ఒక 10-20,000 స్టూడెంట్స్ కలుస్తుంటాను. ఓకే. తెలంగాణ ఏపీ మొత్తం వాళ్ళు కలిసి ఇలాంటి కౌన్సిలింగ్లు కాలేజీలలో కూడా చేస్తుంటే అలాగైతే కొన్ని లక్షల నుంచి చేస్తున్నాను అనమాట. అలా కూడా మరి ఎక్కడ పోయినా కూడా మన దగ్గర చదవకపోయినా కూడా మీ కౌన్సిలింగ్ చూసినాం ఇలాంటి యూట్యూబ్లో కానీ లేకపోతే కాలేజీలు డైరెక్ట్ కానీ ఇవాళ సక్సెస్ఫుల్ అయిన ఉంటే నారాయణ గారు వీఆర్ వెరీ హ్యాపీ సార్ అన్న కూడా అలాంటి ఆనందం దక్కింది నా జీవితానికి. అదే నా లైఫ్ అచీవ్మెంట్. సూపర్ సార్. నిజంగా అంటే మీరు ఆలోచించిన విధానం కానివ్వండి అది నిజంగా నాకు చాలా గ్రేట్ అనిపించింది. స్టార్టింగ్లో మీరు చెప్పినప్పుడే ఎంతసేపు ఒక ఉద్యోగిగా ఏముంటావురా నువ్వే నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్టేజ్ అంటే ఇంతకు మించి ఇంకా అవసరం లేదు సార్. మన అంటే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఈ ఒక్క సూత్రాన్ని మనం పట్టుకొని ఎంటర్ అయిపోవచ్చు. ఈ బెనిఫిట్స్ అన్ని పక్కన పెట్టినా కూడా. కానీ మీరు ఇన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఖచ్చితంగా ప్లేస్మెంట్, ఖచ్చితంగా బిజినెస్కి ఎంకరేజ్మెంట్, దాంతోపాటు మనీ ఇస్తూ నిజంగా చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ విజిత గారు.